కూటమి ప్రభుత్వ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంటింటికి తెలుగుదేశం అంటున్నారు. ఏంటి? ఇంటింటికి తెలుగుదేశం అంటున్నారు కానీ ఏ ఇంటికి వెళ్తున్నారో అసలు వాళ్ళ కార్యకర్తల్లో కానీ వాళ్ళకి కనీసం వాళ్ళ కార్యకర్తల ఇంటికి వెళ్ళే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఏదైతే ఈ 163 మంది జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఇంటింటికి కూడా వెళ్ళగలిగే దమ్ము ధైర్యం లేదు. కానీ వాళ్ళు ఇంటింటికని పేరు పెట్టినారు కానీ ఇంటింటికని పేరు పెట్టుకొని ఇంటికే పరిమితమైన ఎమ్మెల్యేలు. మేము అన్నీ చేసాం, ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేర్చేసాం. జగన్మోహన్ రెడ్డి ఇంకా భయపడుతున్నాడు, అందుకే అసెంబ్లీకి కానీ ఇంకా ఎక్కడికి రావట్లేదు అని చెప్పి ఇచ్చిన హామీలు సూపర్ 6 అని ఇచ్చారు. సూపర్ 6లో ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ కూడా 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసులు ఇచ్చారు. మరి ఆడబిడ్డ నిధి అన్నారు. మరి ఎవరికి ఇచ్చారు? ఆడబిడ్డ నిధి అనేది ఎవరికి ఇచ్చారో తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇచ్చారని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. మరి అదేవిధంగా ఆడబిడ్డ నిధి అట్లా ఆపారు. మరి గ్యాస్ సిలిండర్లు అన్నారు. వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? నిరుద్యోగ భృతి అన్నారు. ఏ ఒక్క నిరుద్యోగ కానీ ఇచ్చారా? మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఏ ఒక్క ఉద్యోగాన్ని కల్పించారా? మాట్లాడటానికి కనీసం కొద్దిగా విచక్షణ జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు కదా, ఏమి ఇచ్చారు మీరు? కానీ ప్రభుత్వం చెప్తుంది కదా, మేము ఉద్యోగాలన్నీ ఇచ్చాం, అసలు ఉద్యోగాలు నడుచుకుంటూ వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని. వాళ్ళకి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెమైనా పరిజ్ఞానం ఉంటే 136,000 పైగా గ్రామ సచివాలయాల్లోనూ 2 లక్షల పైగా వాలంటీర్ వ్యవస్థలను ఒకే టైము 4 లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు దమ్మిదాని ఉంటే ఒక్క ఉద్యోగం వాళ్ళు ఎక్కడైనా కల్పించారని చెప్పి చెప్పగలిగిన ఉన్నారా? ఒక్కళ్ళన్నా తీసుకొచ్చి చూపించమనండి. కాకపోతే ఈరోజు జగన్ డిఎస్సి అవకతవకలో వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఏవైతే స్పోర్ట్స్ కోటాలో ఉందో ఆ 400 చిల్లరకు ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రం వాళ్ళు కల్పించుకున్నారు. అది వాళ్ళ కార్యకర్తలకి లేకపోతే వాళ్ళకి ఒత్తాసు పలికేటువంటి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో మాట అన్నారు, జీతం తీసుకున్నందుకు న్యాయం చేయాలని చెప్పి. అసలు ఏ రోజన్నా వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా జీతం తీసుకున్నట్టుగా మీరు చూపించగలుగుతారా? గత సంవత్సరం 2019 నుంచి 24 మధ్య కాలంలో కరోనా టైంలో మీరందరూ అసలు ఎక్కడున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? 3 సంవత్సరాల పాటు పారారైపోయి హైదరాబాద్లో ఎక్కడైతే మీరు గెలిచి ఆంధ్రాలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో జీవించారో అప్పుడు 3 సంవత్సరాలు తీసుకునే జీతం మీకు సిగ్గు శరం ఉంటే ఆ జీతం వెనక్కి ఇచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకుంటున్నారు లేదా మీకు తెలీదా? కాబట్టి నోటుకు వచ్చినట్టుగా ఏదో మనం ఒక విమర్శ చేస్తున్నాము, వాళ్ళకి మనం బురద జల్లేస్తున్నాము, వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళే కడుక్కుంటారు అనుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారని కూడా తెలియజేసుకుంటాం. మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం అంటుంది, వస్తాయంటారా? నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హడావుడి చేస్తారో అది ఖచ్చితంగా జరగదు. ఈయన హడావుడి చేస్తున్నారంటే అది జరగనివ్వడానికి కాకుండానే వాళ్ళకి అసలు నిజంగా మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ పెడితే ఎవరు సత్తా ఏంటో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటో లేకపోతే కూటమి ప్రభుత్వం ఏంటనేది ఇప్పుడు తేలిపోతుంది. క్లీన్ స్వీప్ చేస్తాం మేము ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి. ఖచ్చితంగా క్లీన్ స్వీపే. టీడీపీ వాళ్ళు అంటున్నారు అదే ఖచ్చితంగా క్లీన్ స్వీపే. క్లీన్ స్వీప్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి. 0 సీట్లు రావడం కూడా క్లీన్ స్వీపే, ఫుల్గా రావడం కూడా క్లీన్ స్వీపే. వైఎస్ఆర్సీపీ నించున్న ప్రతి చోట గెలుస్తుంది, కూటమి ప్రభుత్వం నించున్న ప్రతి చోట ఓడిపోతుంది. కాబట్టి ఆ రకంగా క్లీన్ స్వీప్గా మనం అర్థం చేసుకోవాలి.